అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజనుడిగా ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని నడిపిస్తారు. శ్రమల మధ్యన కూరుకుపోయాం కదా, ఎన్నో బాధల చేత మనం తృణీకరించబడిన వారిగా ఉంటున్నాం కదా. కానీ కంగారు పడకండి, ఆయనే మీ చేతులు పట్టుకుని నడిపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. కీడు నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయన. కొన్నిసార్లు మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్తూ మన చేతులారా మన జీవితాలను పాడు చేసుకొని ఉండొచ్చేమో. కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో నా ప్రభు మీ చేయి పట్టుకొని ఒక క్రొత్త మార్గంలో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ మాట చదవగలిగితే, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హేరోదునొద్దకు వెళ్ళవద్దని దేవుడు వారికి బోధించారు. అంటే వారు వెళ్ళే మార్గము దేవునికి ఇష్టం లేదు. ఈ జ్ఞానులు దేవుని ఆరాధించారు. వారికి కలిగిన బహుమానాలు ప్రభు పాదాల దగ్గర పెట్టారు. దేవుని సంధిని అనుభవించి ప్రభువుని ఘనపరిచిన వారి గమ్యాలు దేవుడు మారుస్తూ వచ్చాడు. హేరోదు మంచివాడు కాదు. హేరోదు దగ్గరికి వెళ్తే బహుశా ఈ జ్ఞానులకు ప్రాణహాని ఉందన్న సంగతి ప్రభువుకు తెలుసు గనక వారిని అక్కడికి వెళ్ళనివ్వలేదు. ఈరోజు నేను అంటాను, ఇప్పటి వరకు మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళి మన బ్రతుకులను పాడు చేసుకున్నాం. నా ఇష్టం అనుకుని మన చేతులారా మన బంగారు భవిష్యత్తును పాడు చేసుకుందాం. దేవుని ఆశీర్వాదాలు ఎన్నో కోల్పోయాం. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, భక్తి చేసే మీ అందరి బ్రతుకులను నా ప్రభు మార్చాలని ఆశపడుతున్నాడు. మీ అందరి గమ్యాలు స్థిరపరిచి మార్చాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. మీరు ప్రభు మీద ఆధారపడండి. అందుకే నేను దైవజనుడికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను, తండ్రి నా మార్గములు చెరపబడాలి, నీ మార్గములు మాత్రమే నేను నా కుటుంబం ప్రయాణం చేయాలని ఈ ప్రార్థన నేను ప్రతిరోజు చేయడం వల్ల దేవుని మార్గములో నడవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 2014 జనవరి కాలంలో మేము హైదరాబాద్ రైల్వే స్టేషన్లో అడుక్కు తిని వారి కంటే నీచమైన పరిస్థితులు ఉండిపోయాం. మేము ఎటు పోవాలో తెలియదు. క్యాన్సర్కి ఎక్కడ వైద్యం జరుగుతుందో తెలియదు. చేతిలో చూస్తే ధనము లేదు. మా ఖాళీ చేతులు ప్రభు వైపు చాపి, దేవా నువ్వు తప్ప మాకు వేరే ఆధారము లేదయ్యా, ఎటు పోవాలో తెలియట్లేదయ్యా అని కన్నీరు కారుస్తున్న తరుణాల్లో మా తల్లి ఒక ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన తెలుసా? యేసు రక్తమే చేయము, యేసు రక్తమే చేయము. శ్రమలో కూడా ఇదే పదాన్ని ఆమె పదే చెప్తూ ఉండేది. ఇబ్బందుల మధ్యన కూడా ప్రభువుని కనపరుస్తూ వచ్చిందామె. అందుకే దేవుని మహాకృపణ తెలుసా, గమ్యము తెలియని మాకు మా గమ్యాలు మార్చడానికి దేవుడు ఒక సేవకుడిని పంపించారు. ఆయన పేరు విల్సన్ గారు. ఆ సేవకుడు వచ్చి ప్రార్థన చేసి నన్ను CMC వెల్లూరుకి తీసుకెళ్ళమన్నారు. దేవుని కృపేంటో తెలుసా, మా గమ్యాలు ఎలా మార్చాలో దేవునికి బాగా తెలుసు. ఏ సమయం మార్చాలో కూడా దేవునికి బాగా తెలుసు. ఈరోజు ప్రభు చెప్పిన మార్గంలో మేము నడవడం వల్ల క్షేమాన్ని చూడడమే కదయ్యా, ఒక చక్కటి సేవకులుగా మేము ఉండంగా దేవుడు కృప చూపించారు. మాకు నచ్చిన మార్గంలో వెళ్ళుంటే ఈరోజు బ్రతుకుండేవారము కాదేమో. అందుకే ప్రియ సంగమా, ఈ మాటల అనుభవంతో చెప్తున్నాను, దేవుడు నిన్ను వెళ్ళమన్న మార్గంలోనే వెళ్ళండి. దేవుడు ఏం చెప్తే అది మాత్రమే చేయండి. ప్రభువుని ఘనపరిచే వారి జీవితాల్ని ఆయన మార్చాలని ఆశపడుతున్నాడు. ప్రభువును పూజించిన వారి గమ్యాలను దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో ప్రభు మార్గములో ఈ వీడియో చూస్తున్న వారందరూ నడుచుదురుగాక. మరిన్ని గొప్ప మేలులు మనందరం అనుభవించుదుముగాక. మన హృదయాన్ని సంతోషపరిచే గొప్ప శుభవార్తలు దేవుడు మనకి వినిపించునుగాక. ధైర్యంగా ఉండండి. దేవుని మార్గంలో మాత్రమే నడవండి. గాడ్ బ్లెస్ యూ.